అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడు బియ్యం పిండితోనే పప్పు ఉండ్రాలు కాకుండా ఇలా ఒకసారి నూకతో కూడా ట్రై చేయండి. నిజంగానే చాలా బాగుంటాయి. ముందైతే ఒక గ్లాస్ నూకకి 2 గ్లాసుల నీరైతే వేసి దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఒక గ్లాసుడు చీనీ అయితే వేసి మొత్తం మరిగించుకొని మనం ఉప్మా చేసుకుంటాం కదా, అలా ఈ నూక వేసి మొత్తం దగ్గరయ్యే వరకు ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకో పక్క వచ్చేసి ఒక గ్లాసు నూక కాబట్టి 2 గ్లాసుల కందిపప్పు అయితే ఉడకబెట్టుకోవాలి. ఇంకో గిన్నెలో ఒక అర కేజీ బెల్లం అయితే కరగబెట్టుకొని దాంట్లో యాలకుల పొడి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసి స్టవ్ మీద అయితే పెట్టేయాలి. ఇదంతా ఉడుకుతుండగా మనం ఉడకబెట్టిన కందిపప్పు కూడా మొత్తం దాంట్లో వేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇదంతా మరుగుతుండగా మనం ఉప్మా నూకతో ఇలా చిన్న చిన్న ఉండలు అయితే చుట్టుకొని ఇంకా వీటిని కూడా దాంట్లో వేసి మొత్తం ఒకసారి ఉడకబెడితే చాలు, మన పప్పు ఉండలు అయితే రెడీ. ఒకసారి చూడడానికి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి కదా. దీని ఫుల్ వీడియో ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. యూట్యూబ్ మొత్తం చూసేసా ఎక్కడా లేదు, అందుకని ఎవరికైనా కావాలంటే చెప్పండి. బాయ్ బాయ్. నెక్స్ట్